దేవుని బిడ్డలారా, ఈ దినము మనకు మన యొక్క శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి క్రియాత్మక అంశము ఇవ్వబడింది. ఈ లోకయాత్రలో మనకు విశ్వాసయాత్ర జోడించబడింది. విశ్వాసయాత్ర అనగానే ఇది దైవిక యాత్ర అని మనకు తెలుసు. దైవిక యాత్రలో మనకు కొన్ని చేయవలసినవి అనగా చేయతగినవి మరియు చేయతగనవి, ద డూస్ అండ్ ద డోంట్స్, చేయతగినవి చేయతగనవి అనుకున్నాయి. ఈ ప్రయాణంలో, ఈ విశ్వాస యాత్రలో అనేక మార్లు మనము ఒక్కో చోట నిలబడి ఆలోచనలో పడిపోతాం. కొన్ని విషయాలు చేయాలా, చేయకూడదా, చేస్తే ఏ విధంగా చేయాలి, చేయకూడని పక్షంలో దాని యొక్క నియమ నిబంధనలు ఏంటి ఇత్యాది విషయాల్లో, విధానాల్లో మనము ఒకానొక చోట నిలబడిపోతూ ఉంటాం. We stand at crossroads. We stand in dilemma in the path of our faith journey, and that is quite evident in everyone's life. మనందరి జీవితాల్లో ఏదో సందర్భంలో ఈ స్థితి, ఈ పరిస్థితి మనకు ఎదురవుతూనే ఉంటుంది. మనం ఎవరైనా ఎదురుపడినప్పుడు ఆ వ్యక్తి శక్తియుక్తులు మనం ఎదుర్కొన్నప్పుడు, ఆ వ్యక్తి యొక్క బలహీనతలు మనం ఎదుర్కొన్నప్పుడు, లేక ఆ వ్యక్తి యొక్క బల ప్రయోగము మనం ఎదుర్కొన్నప్పుడు మన స్థితి ఏంటి, మన ప్రగతి ఏమిటి, మన యొక్క విధానం ఏమిటి, మన యొక్క ప్రతిస్పందన ఏమిటి అనేటువంటి విధానాల్లో మనము నిలబడిపోతూ ఉంటాం. ఈ స్థితిలో నుంచి ఒక చక్కని అంశాన్ని మన పెద్దలు మనకు నిర్ణయించారు. చాలా చక్కని అంశాన్ని మనకు కేటాయించారు. అది మొదటిగా నేను ఇంగ్లీష్లో చదివి దాన్ని తెలుగులో చదువుతాను. ది డిఫరెంట్లీ ఏబుల్డ్ sanctity of life. The differently abled and the sanctity of life. ఎందుకు ఈ అంశం అంటే, మనకు ఈ దినం మానసిక శారీరక సవాళ్ళు ఉన్నటువంటి వారి యొక్క ఆదివారం. సింపుల్గా చెప్పాలంటే వికలాంగుల ఆదివారం. సండే ఫర్ ది ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్. దీన్ని కొద్దిగా పొడిగించి మన వాళ్ళు ఏమన్నారంటే, మానసిక శారీరక సవాలుతో జీవించు దుర్భర రోగుల ఆదివారం అన్నారు. ఇంగ్లీష్లో కూడా సండే ఫర్ ది మెంటలీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ పాలియేటివ్ పేషెంట్స్.
పాలియేటివ్ అంటే ట్రీట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ట్రీట్మెంట్లో ఆ ట్రీట్మెంట్ ఫలిస్తుందో లేదో తెలియకుండా జీవించేవారు, అది పాలియేటివ్ అంటే. సో పాలియేటివ్ పేషెంట్స్ మనకు ఉన్నారు. వారి యొక్క ఆదివారం అంటే బలహీనుల ఆదివారం, శారీరక బలహీనుల ఆదివారం, మానసిక బలహీనుల ఆదివారం. మరి వీరికి ఎందుకు ఒక ఆదివారం కేటాయించబడింది? ఎందుకు ఒక దినం వారికి ఆపాదించబడింది అంటే మన అంశంలోకి వెళ్ళాలి. ఏంటి అంశం? అంశం ఏంటంటే మరొక రీతిగా సమర్థత కలిగి శుద్ధమైన జీవితం, డిఫరెంట్లీ ఏబుల్డ్ సాంక్టిటీ ఆఫ్ లైఫ్. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఈ ఆదివారం కేటాయించబడిందంటే ఒక కోణంలో ఒకరికి బలహీనత ఉంటే వారికి మరొక కోణంలో శక్తులు ఉన్నాయి. డిఫరెంట్లీ ఏబుల్డ్. ఉదాహరణకు మూగవారికి వినికిడి శక్తి ఎక్కువ, గుడ్డివారికి వారికి స్వరం ఎక్కువ, చెవిటి వారికి చూపు ఎక్కువ. మనకు తెలుసు. డిఫరెంట్లీ ఏబుల్డ్ మరొక రీతిగా సమర్థత కలిగి ఉన్నారు. అందుకే వారికి శుద్ధమైన జీవితాన్ని ఆపాదించండి, శుద్ధమైన జీవితాన్ని అందించండి, వారికి పరిశుద్ధమైన జీవితాన్ని అందించండి. ఇంకా చెప్పాలంటే వారి జీవితము పరిశుభ్రమైన జీవితముగా పరిగణించండి. ఇది దీని యొక్క భావం. కనుక ఈ బలహీనతలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా సంపూర్ణంగా బలహీనులు కాదు. ఇది దీని యొక్క భావం. No person in the world is totally weak. So every person in the world is somehow or the other strong, or strong in any case, or strong in any way. ఏదో స్థితిలో, ఏదో కోణం, ఏదో ఆకృతిలో వారికి బలము ఉన్నది, వారిలో బలము దాగి ఉన్నది. దానినే శాంక్టిటీ, శుద్ధమైన జీవితం అని పేర్కొన్నారు. మరొక కోణంలో ఈ ఉపఘాతాన్ని మరొక కోణంలో మనం చూస్తే ఈ బలహీనులను కుంటివారు కానీ చెవిటివారు కానీ మూగవారు కానీ ఏదైనా బలహీనత కలిగిన వారు ఎవరైనా కానీ మన సమాజంలో ఉన్నారు. ఈ ఉన్న వారిని మనం ఏం చేస్తూ ఉంటే వారిని దూరపరుస్తాము, వారిని వేరు చేస్తాము. We segregate those weak and disabled. అందుకే ఇక్కడ మన అంశం ఏమని ఇచ్చారంటే in that context of segregation comes sanctity. అక్కడ వెలివేయబడినటువంటి స్థితిలో నుంచి ఏమొస్తుందంటే ఈ యొక్క పరిశుద్ధత వస్తుంది. అంటే వెలివేయబడినటువంటి స్థితిలో నుంచి మనం పరిశుద్ధతను స్వీకరిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే వెలివేయబడటం అంటే పరిశుద్ధపరచబడటం. అవునా? మనము గత 5 నెలల నుంచి మనం వినే మాట ఏంటంటే సెగ్రిగేట్ యువర్ సెల్ఫ్, లాక్డౌన్ యువర్ సెల్ఫ్, క్వారంటైన్ యువర్ సెల్ఫ్, విచ్ మీన్స్ sanctify yourself
which again means it is a sanctity of yourself. మీరు మీకు మీరుగా మీరు వేరుపరుచుకోనండి, దూరపరుచుకోనండి. కారణం మీరు పరిశుద్ధపరచుకోవాలి కాబట్టి. కనుక ఈ బలహీనతలో ఉన్నటువంటి వారు, అంగవైకల్యము ఉన్నటువంటి వారు ఎవరైతే దూరపరచబడుతున్నారో, వెలివేయబడుతున్నారో వారు పరిశుద్ధపరచబడుతున్నారని మన అంశం యొక్క విధానం. ఇది దీని యొక్క భావమయం. సో ది డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ ద డిజేబుల్డ్ ఆర్ ఆఫ్ శాంటిటీ. ఇది దీని యొక్క భావమయం. దీనికి మనము మొదటి పాఠము మీరు బహుశా గృహాల్లో మీరు చదువుకునే ఉండవచ్చు. మొదటి వాక్య భాగము మనకు నిర్గమాకాండము 4వ అధ్యాయంలో మనం చూసాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం ఏమనుందండి? 10వ వచనం నుంచి, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. చూసారా? నేను మాట నేర్పరిని కాను. ఐఎమ్ నాట్ ఎలోక్వెంట్. నేను మాట నేర్పరిని కాను. ఇంకా ఏమంటున్నాడు? నేను నోటి మాంద్యము గలవాడను, నా నాలుక మాంద్యము నాకు ఉన్నది, నా నాలుక మందము, నా మాట మందము. అంటే నేను నోరు అనేటువంటి కోణంలో నుంచి నేను బలహీనుడను, నేను అంగవైకల్యము కలిగిన వాడు. ఇప్పుడు నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రియ దేవుడు పెట్టినారా, బలహీనతలు, బలములు, శక్తులు, శక్తిహీనతలు, ఈ రెండింటిని కలియబెట్టుట. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, సింక్రొనైజింగ్, ఇంటిగ్రేటింగ్ ది ఎబిలిటీస్ అండ్ ది డిజబిలిటీస్. సింకింగ్, బలములను, బలహీనతలను, శక్తిని, శక్తిహీనతను కలియబెట్టుట, కలిపివేయుట, రంగరించుట. ఆ రెండింటిని కలియబెట్టి బలహీనతల ద్వారా బలమును, బలము ద్వారా బలహీనతలను ఒకదానికొకటిగా అన్నట్టుగా ఈ రెండిటి ద్వారా ఒక కార్యాన్ని సిద్ధింపచేయుట. ఇక్కడ సరిగ్గా మనం అదే చూస్తాం. నేను నోటి మాంద్యము గలవాడని మోషే చెప్పినప్పుడు ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? 11వ వచనంలో, మానవులకు నోరిచ్చిన వాడెవడు, అంటే నోరు క్రియేట్ చేసిన వాడెవడు? హూ క్రియేటెడ్ మౌత్? మూగవాణినే గాని, చెవిటి వాణినే గాని, దృష్టి గల వాణినే గాని, గుడ్డి వాణినే గాని పుట్టించిన వాడెవడు? అంటే ఈ అంగవైకల్యంలో చెప్పబడినటువంటి వారందరినీ పుట్టించింది ఎవరు? నేనే. నేను సర్వ శరీరులకు దేవుడును అని అంటూ ఏమంటున్నాడు తర్వాత? యెహోవానైన నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదునని చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు తన బలమును తీసుకువచ్చి బలహీనముగా ఉన్నటువంటి మోషేకు అందిస్తున్నాడు. ఇక్కడ బలము, బలహీనత ఇక్కడ రంగరించుకుంటున్నాయి. The strength and the weakness are synchronized. అంతేకాదు, తర్వాత 14వ వచనంలో యెహోవా ఏమంటున్నాడు?
మోషే మీద కోపపడి, లేవీయులకు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. మరి మోషే పరిస్థితి ఏంటి? మాట్లాడలేడు. అహరోను పరిస్థితి ఏంటి? మాట్లాడగలడు. అహరోను మాట్లాడగలడు, మోషే మాట్లాడలేడు. వీరిద్దరు దేవుడు కలుపుతున్నాడు. మాట్లాడగలిగినటువంటి వాడు, మాట్లాడలేనటువంటి వాడు, ఇద్దరు కూడా ప్రభు సన్నిధిలో కలుస్తున్నారు. స్ట్రెంగ్త్ అండ్ ద వీక్నెస్ సింక్రనైజ్, ఇంటిగ్రేట్. బలము బలహీనతలు కలుసుకునేటువంటి స్థలం దేవుని యొక్క స్థలం. ఇంకా అవలేదండి. ఇక్కడేమనుంది? 15వ వచనం, 14 చివరి భాగం. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనిని మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలేను. చూసారా? నీవు అతని నోటికి మాటలు అందించాలి. ఎవరు? మోషే అహరోనుకి మాటలు అందించాలి. ఇందాక ఎవరెవరికి అందించాలని చెప్పాడు? అహరోను మోషేకి మాటలు అందించాలి. ఇప్పుడు మోషే అహరోనుకు మాటలు అందించాలి. ఇందాక దేవుడు ఏం చేశాడు? మోషేకి మాటలు అందిస్తానని చెప్పాడు. ఈ బలము బలహీనతకు చేయి చాపుతుంది. Extend a helping hand to the weak if you think you are strong. తర్వాత ఏం జరుగుతుందండి? ఇక్కడ 15వ వచనంలో, నేను నీ నోటికి అతని నోటికి తోడై. దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి ఇది వినండి. ఇందాకేమో దేవుడు మోషేకి తోడై ఉన్నాడు, తర్వాత అహరోను మోషేకి తోడై ఉంటాడని చెప్పాడు, తర్వాత మోషే అహరోనుకి తోడై ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు దేవుడు పైన ఉన్నటువంటి యెహోవా ఇక్కడ మోషేకు, ఇక్కడ అహరోనుకు తోడై ఉంటున్నాడు. అంటే బలము కలిగినటువంటి దేవుడు బలహీనమైనటువంటి మనకు తోడై ఉన్నాడు. చూసారా ఇక్కడ ఏం జరుగుతుందో? బలము కలిగినటువంటి దేవుడు బలహీనమైనటువంటి మనలను చేర్చుకుంటున్నాడు. ఎందుకంటే ఈ బలహీనత పరిశుద్ధమైన, this weakness is of sanctity. కనుక బలము కలిగినటువంటి వారు ఎవరైనా సరే బలహీనంగా ఉన్న వారి వైపు చూడాలి, వాటిని చేర్చుకోవాలి, వారికి బలప్రసాదం చేయాలి. అప్పుడేం జరుగుతుందంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యము జరుగుతుంది. దేవుని యొక్క కార్యము సిద్ధింప చేయబడుతుంది. మరి రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న పత్రికలో, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రికలో పౌలు గారి యొక్క ఆలోచనలు, పౌలు యొక్క మనస్సు, పౌలు గారి యొక్క విధానం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమనంటే చూడండి, 7వ వచనం నుంచి మనం చదువుతాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుకొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేది. అది నా ఇద్దరుని తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును అన్నాడు. ఇంకా ఏమన్నాడు? బలహీనత యందు, మాకు జాగ్రత్తగా గమనించాలి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో వచ్చాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉందో నిమిత్తం
అని అంటూ ఆయన తన యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఈ రెండవ విషయము విధానం ఏంటంటే బలహీనతలు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను ఆకర్షించుకుంటాయి. నేను మళ్ళీ చెప్తాను, బలహీనతలు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను ఆకర్షించుకుంటాయి, స్వీకరించుకుంటాయి. వాటంతట అవే ఆకర్షించుకుంటాయి. ఇక్కడ పౌలు దృష్టాంతంలో ఏం జరుగుతుంది? 7వ వచనంలో, నేను హెచ్చిపోకుండా నిమిత్తము, మన భాషలో చెప్పాలంటే నేను రెచ్చిపోకుండా ఉండాలంటే నా హృదయంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. అంటే నా దేహంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు వలన నేను కదలలేకపోతున్నాను, నేను సంపూర్ణంగా పరిగెత్తలేకపోతున్నాను, నేను ఎగరలేకపోతున్నాను, నేను అతిశయపడలేకపోతున్నాను, నేను అదిరిపడలేకపోతున్నాను. నా గర్వాన్ని అణుచు నిమిత్తము ఈ ముళ్ళు పెట్టాడు దేవుడు అంటాడు. ఇప్పుడు చెప్పండి, ముళ్ళు మంచిదేనా? అనేది యాడ్లో మరక మంచిదే అంటాడు కదా. ఇక్కడ మనకి ముళ్ళు మంచిది. ఏ విధంగా మంచిది మనం చూస్తాం. ఈ ముళ్ళు మంచిది అని ఆయనే చెప్పాడు, పౌలే చెప్పాడు మంచిదే. నేను రెచ్చిపోకుండా ఉండడానికి ఈ ముళ్ళు దేవుడు పెట్టాడని చెప్పి మళ్ళా ఏమన్నాడంటే, దీని నుండి నేను విడిపించబడటానికి నేను 3 మార్లు ప్రార్థన చేశాను, 3 సార్లు వేడుకున్నాను అంటాడు. దేనికోసం? ఈ ముళ్ళు తొలగించబడటానికి. అప్పుడు దేవుడు ఏమన్నాడని చెప్పాడు? నా కృప నీకు చాలు అన్నాడు. పౌలు భక్తుడేమో, ప్రభువా ఈ ముళ్ళు నాకు తీసే ప్రభువా అని అంటాడు. దేవుడేమో నా కృప నీకు చాలు అంటాడు. అంటే ముళ్ళు ఉంచుకోమని తీసేసుకోమని? ఉంచుకోమనేగా. పౌలు చెప్పిన ముందు మాటే కరెక్ట్ అయింది, ముందు మాటే కన్ఫర్మ్ అయింది. నేను హెచ్చిపోకుండా నిమిత్తం దేవుడు నాకు ముళ్ళును ఏర్పాటు చేశాడు. ముళ్ళు అనగా బలహీనత, ముళ్ళు అనగా అంగవైకల్యము, ముళ్ళు అనగా డిసేబిలిటీ, ముళ్ళు అనగా ఫిజికల్లీ అండ్ మెంటలీ ఛాలెంజెస్, ముళ్ళు అనగా మన శారీరక మానసిక బలహీనత, ముళ్ళు అనగా నోటి మాంద్యము, ముళ్ళు అనగా అనారోగ్యం. ఈ ముళ్ళు ఉండాలి అంటున్నాడు. ఈ ముళ్ళు నా జీవితం, ఈ ముళ్ళుతో నేను నడవాలి. నేను నడిచేటప్పుడు ఈ ముళ్ళు ఇంకా నన్ను బాధిస్తుంది, కానీ ఈ బాధే నా జీవితం. ఈ బాధలో నుంచి నేను కొనసాగుతూ ఉంటాను, ఈ బాధలో నుంచే నేను ప్రార్థిస్తూ ఉంటాను, ఈ బాధలో నుంచే నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. ఈ బాధే నా జీవితం, ఈ జీవితమే ఈ ముళ్ళు, ఈ ముళ్ళే ఈ జీవితం అని అంటూ ఆయన చాలా పెసిమిస్టిక్ వ్యూ పాయింట్లో ఆయన వెళ్ళిపోతాడు. అంటే నా జీవితంలో అంతా నాకు నష్టమే జరుగుతుంది, అంతా నా జీవితం చీకటిమయం అయిపోతుందనే ధోరణిలోనే ఆయన ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇక అంతేనా? అదే నా దైవికం, దానికి మించింది ఇంకేం లేదా అని అంటే ఉంది. అది కూడా పౌలు భక్తులు మెన్షన్ చేశాడు చాలా స్పష్టంగా. ఏమంటున్నాడంటే 9వ వచనంలో, నా కృప నీకు చాలును అని దేవుడు అన్న తరువాత దేవుని మాటలోనే ఉందండి ఆ మాట కూడా. ఏమని? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చూసారు? బలహీనత యందు నా శక్తి. అంటే బలహీనత యందు నా శక్తి ఏముంటుంది? నాకు శక్తి ఏముంటుందండి బలహీనత. కానీ
బలహీనత అనేటువంటి శక్తి దేవుని సన్నిధానమందు పరిపూర్ణమవుతున్నది. అంటే దేవుడు ఈ చీకటిలో నుంచి, ఈ నొప్పి నుంచి, ఈ బాధ నుంచి, ఈ వేదన నుంచి, ఈ అంగవైకల్య స్థితి నుంచి, ఈ బలహీనత నుంచి దేవుడు నన్ను పక్కకు తీసుకొస్తున్నాడు, విడిపిస్తున్నాడు. కానీ ముళ్ళు అలాగే ఉంటుందండి. ఆ ముళ్ళు దేనికంటే ముళ్ళు హెచ్చిపోకుండా ఉండు నిమిత్తం. నేను అనుకుంటూ ఉంటాను, ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు ఉంది అనుకుంటున్నాను నేను. బైబిల్ ప్రకారంగా ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒకటి, ఏదో సందర్భంలో. నో మ్యాన్ ఈస్ పర్ఫెక్ట్. దేవుడు ఆ ముళ్ళును సాతాను ద్వారా పెట్టాడని పౌలు చెప్పాడు. ఆ ముళ్ళు ద్వారానే మనకు ఆనంద బాష్పాలు రావాలి, ఆ ముళ్ళు ద్వారానే మనకు స్వస్థత రావాలి. లాజరు మరణము దేవుని నామ మహిమార్థమై లాజరు మరణించాడు. ఈ స్వస్థత దేవుని నామ మహిమార్థమై ఈ రోగం వచ్చింది. ఈ బలహీనత దేవుని నామ మహిమార్థమై ఈ బలహీనత చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ముళ్ళు కూడా దేవుని నామ మహిమార్థమై ఈ ముళ్ళు ఉన్నది. ఎప్పుడైనా ఒక కృంటి వాని మనస్తత్వం మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? హ్యావ్ యు ఎవర్ felt what the lame felt? కుంటివాడు ఏం ఆలోచన చేస్తున్నాడు మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారు? వాడు ఏం ఆలోచన చేస్తాడంటే, ఈ లోకంలో అందరూ కూడా రెండు కాళ్ళతో వేగంగా పరిగెత్తుతున్నారు, నడుస్తున్నారు, నాకెందుకు ఒక కాలే ఉంది అనుకోడా? దేవుణ్ణి దుర్భాషలు ఆడటం, దేవుని యొక్క ఆదరణ ఏంటి ఆ వ్యక్తికి? ఆ ముళ్ళు ఆయన గారికి ఆ రూపంలో ఉందేమో కానీ ఆ ముళ్ళు మిగిలిన వారికి మరో రూపంలో ఉంటుంది. కొంతమందికి వారి పదవులే వారి ముళ్ళు, కొంతమందికి వారి ధనం వారి ముళ్ళు, కొంతమందికి వారి అధికారం వారి ముళ్ళు. కాదంటారా? ఆర్ దే హ్యాపీ? కొంతమందికి వారి తలాంతులే వారి ముళ్ళు. ఎందుకంటే వారు తలాంతులు వలన ఇతరులు వారి మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఆ ఒత్తిడి ఒక ముళ్ళు వలె వారి యొక్క దేహంలో పనిచేస్తుంది. వారు హెచ్చిపోకుడు నిమిత్తము ఒక ముళ్ళు ఏర్పాటు చేయబడింది. కానీ ఈ ముళ్ళు శాశ్వతంగా బాధపడటానికి కాదు, కానీ ఈ ముళ్ళులో నుంచి దేవుడు ఆ వ్యక్తిని బలహీనత యందు పరిపూర్ణం చేయడానికి దేవుని మాట ఇక్కడ పౌలు చెప్తున్నాడు 9వ వచనం. ఈ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బలహీనతలు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను ఆకర్షించుకుంటాయి. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే స్వార్థ పఠనంలో ఉంది. మనము చేసేటువంటి స్వస్థతలు, పాయింట్ చెప్పలేమండి, మనం చేసేటువంటి స్వస్థతలు, మనం ఇచ్చేటువంటి ఆ యొక్క గౌరవం, ట్రీట్మెంట్ ఇతరుల యొక్క గౌరవాన్ని కాపాడే విధానంలో ఉండాలి. Our healing and our treatment must be according to the dignity of the recipients.
అనగా పొందుకునేటువంటి వారి యొక్క కీర్తిని, ఘనతను ఇనుమడింపచేసే విధానంలో మనం సహాయ సహకారాలు, మన యొక్క స్వస్థతలు, మన యొక్క సహాయాలు, మన యొక్క విధి విధానాలు ఉండాలి. దీని యొక్క సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా దీని గురించి రాశారు, మాట్లాడారు. యోహాను భక్తుని వారు చూడండి, 5వ అధ్యాయంలో యెరూషలేము గొర్రెల ద్వారం దగ్గర బేతెస్దా అనబడిన కోనేరు కలవు. అక్కడ 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేరు దిగి నీళ్లు కదిలిస్తుంది. నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవరు దిగితే వారికి స్వస్థత. అది మనందరికీ తెలుసు కాంటెక్స్ట్. ఇప్పుడు చూడండి, అక్కడ ఎట్టి వ్యాధి గలవాడైనను, ఎట్టి వ్యాధి గలవాడైనను, వ్యాధుల పేర్లు కూడా కొన్ని రాశారు, అన్ని రాలేదు. బాగుపడును. ఎవరు వాళ్ళు? రోగులు ఎవరైనా సరే, రుట్టివారు, కుంటివారు, మోచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా వచ్చేసారండి. గుంపులు గుంపులుగా వచ్చేసారు, దండోపదండాలుగా వచ్చేసారు. కానీ ఇక్కడ ఈ రచయిత యోహాను గారి కాన్సన్ట్రేషన్ అంతా ఒక వ్యక్తి మీద ఉంది. ఈ గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆ దూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరు దిగుతారో మొదటిగా వారు స్వస్థత పొందుతున్నారు. వాళ్ళు స్వస్థత పొందుకున్నాక వెళ్ళిపోతున్నారు. కానీ యోహాను భక్తుడు ఒక వ్యక్తి మీద దృష్టిని కేంద్రీకరించాడు. ఆ వ్యక్తి ఎవరు? 5వ వచనంలో అక్కడ జాగ్రత్త చూడండి, అక్కడ 38 ఏళ్ల నుండి, ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి గల మనుషుడుండెను. మీకెవరైనా తెలుసా 38 సంవత్సరాల నుంచి ఒకే రోగంతో బాధపడే వ్యక్తి ఎవరైనా మీకు పరిచయం? 38 సంవత్సరాల నుంచి మీకు తెలియదు కదా, నాకు తెలియదు. మహా అయితే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. 38 సంవత్సరాలు లేవలేనటువంటి స్థితి ఇది. ఒక రకంగా చెప్పాలంటే సగం చచ్చిపోయాడని అర్థమేమో. 38 సంవత్సరాల అనారోగ్యం ఆయన అధిగమించింది. జాగ్రత్త చూడండి, 6వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడంటే, వాడు పడియుండుట చూశాడా యేసు ప్రభు? అంటే యేసు ప్రభు తెలుసుగా 38 సంవత్సరాల నుంచి ఇతను వ్యాధి కలిగినటువంటి వాడని తెలుసు. వాడు పడియుండుట చూచి, అంటే ఈ పేషెంట్ హిస్టరీ ఉంటుంది కదా, పేషెంట్ ఒక ఫైల్ ఉంటుంది. ఫైల్ అంతా యేసు ప్రభు తెలిసిపోయింది. ఏంటా ఫైల్ చూడండి, 38 సంవత్సరాల నుంచి ఉన్నాడని తెలుసుకొని, వాడు అప్పటికే కూడా పడి ఉన్నాడని చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఇవన్నీ ఫైల్లో ఉన్నాయి యేసు ప్రభు మనసులో. ఇప్పుడేమంటున్నాడు చూడండి, స్వస్థపడగోరుచున్నావా? ఈ ప్రశ్న బాగుందంటారా? స్వస్థపడగోరు. రమేష్ బాబు గారి హాస్పిటల్కి వెళ్ళి ఒక ఆయన 3 నెలల నుంచి ఆ బెడ్డెడ్ అయితే బాగుపడటం మీకు ఇష్టమేనా అన్నాను అనుకోండి. అయ్యా, నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చావా, దేనికి వచ్చావంటాడు. సరిగ్గా యేసు ప్రభు వారు కూడా అదే మాట్లాడుతున్నారు, స్వస్థపడగోరుచున్నావా? పోనీ యేసు ప్రభు తెలియదు అంటాం లేదు, ముందే అన్నీ చెప్పాను నేను. వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడని తెలుసుకొని, అన్నీ తెలుసుకొని కూడా స్వస్థపడగోరుచున్నావా అంటున్నాడు. మరి నేను ఒకసారి వెల్లూరు హాస్పిటల్ దగ్గర గేట్ దగ్గర నేను ఒక పని మీద తిరుగుతూ ఉంటే, అప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తులు కొంతమంది 4-5 అక్కడ నిలబడి ఉన్నారు.
వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాటలో మాట కలిపి నేను అన్నాను, అయ్యా మీ అందరికీ బాగుపడటం ఇష్టమేనా అన్నా. యేసుప్రభు వారు అడిగారు ఇక్కడ. వాళ్ళు అన్నారు, బాబు నువ్వెవరు భయం మాకు తెలియదు, కానీ ఇన్నాళ్ళకు ఒక సరైన ప్రశ్న వేసినటువంటి సరైన వాడు దొరికాడు మాకన్నా. నాకు తెలుసు నేను ఎందుకు అడిగాను, వాళ్ళకు కూడా తెలుసు నేను ఎందుకు అడిగాను. ఇక్కడ 35 సంవత్సరాల నుంచి వచ్చిన వెయిటింగ్ చేసిన ఆయనకి కూడా తెలుసు యేసుప్రభు ఎందుకు అడిగారు. యేసుప్రభు వారికి కూడా తెలుసు యేసుప్రభు వారు ఎందుకు అడిగారు. ఎందుకు అడిగారంటే ఆ కుష్టు వ్యాధిగ్రస్తుల యొక్క విధానం ఏంటంటే, ఇప్పటి వరకు వారు ఒక మందు తీసుకుంటున్నారు. ఆ మందు తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యాధి యొక్క స్వస్థత అంతటితో అక్కడే ఆగిపోతుంది. ఇక వ్యాధి పెరగదు, తరగదు, పూర్తి స్వస్థత లేదు, పూర్తి రోగం రాదు, అంటే మధ్యలో ఆగిపోతుంది ఆ రోగం. ఇప్పుడు మధ్యలో ఆగిపోతే ఏమవుతుందంటే రోగం ఉన్నవాడు మమ్మల్ని కలుపుకోరు. మధ్యలో ఆగిపోవటం వలన మంచి సమాజం అంటే సభ్య సమాజం మమ్మల్ని తీసుకోదు. మధ్యలో తగ్గడం వలన మధ్యస్థంలో ఉండటం వలన మమ్మల్ని వాళ్ళు కలుపుకోరు, వీళ్ళు కలుపుకోరు. మాకు ఆ రోగం ఉన్నా బాగుండేదండి, మా రోగగ్రస్తులతో కలిసిపోయేవాళ్ళం. పోనీ లేకపోయి రోగం రాకపోయా బాగుండేది, మీలాంటి వాళ్ళతో కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడు మధ్యలో సగం తగ్గడం వల్ల మేము అటు ఇటు కాకుండా పోయామండి. ఇప్పుడు ఇక్కడ 35 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి యేసుప్రభు వారు ఎందుకు అడుగుంటారు ఈ మాట? ఎందుకు అడుగుంటారంటే 35 సంవత్సరాలంటే ఈ వ్యక్తి ఆల్రెడీ సెటిల్ అయిపోయాడండి. జీవితంలో సెటిల్ అయిపోయాడు. దేంట్లో సెటిల్ అయ్యాడు? అన్ని విధాలుగా సెటిల్ అయిపోయాడు. రోగంలో కూడా సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన తీసుకురావడానికి కూడా ఎవరు అవసరం లేకుండా సెటిల్ అయిపోయారు. ఆయనకి అన్నీ జరుగుతున్నాయి 35 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఈ స్వస్థత జరిగితే ఆయన అభాస్మాలు అవుతాడు. ఆయన ఏకాకి అయిపోతాడు. నాకు స్వస్థత చేసే అధికారం ఉన్నది, నాకు స్వస్థత చేసేటువంటి శక్తి ఉన్నది అని చెప్పేసి వారు వెంటనే స్వస్థత చేయలేదండి. ఏమన్నాడు ఆయన? స్వస్థపడకూర్చున్నావా? దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే heal or treat the patient with dignity. నేను ఒకసారి ట్రైన్లో వెళ్తున్నాను. అప్పుడే ట్రైన్ ఎక్కాను, చెన్నై వెళ్ళాలి. నా రిజర్వేషన్ లోవర్ బెర్త్. నేను ఎక్కేసరికి నా లోవర్ బెర్త్లో ఒక ఆయన కూర్చున్నాడు. ఆయనకు ఒక కాలు లేదు. నేను ఆయన అడిగాను, బాబు నీదే బెర్త్ అంటే నాది పైన అన్నాడు. నువ్వు పైకి ఎక్కలేవు కదా బాబు, నేను ఎక్కుతాను పైకి, నువ్వు కింద కొనుక్కుంటావా అన్నాను. తప్ప. వెంటనే నా మీద ఫైర్ అయిపోయాడు. నేను ఎక్కలేను అనుకున్నావా పైకి? నీ ఎలా కనపడుతున్నాను నీ కంటికి? నేను కాలు లేదని నన్ను చులకం చూస్తున్నావా? మనం ఇచ్చేటువంటి ఆ గౌరవం ఏ విధంగా ఉంది? బలహీనంగా ఉన్న వారి పట్ల మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? యేసు ప్రభు వారు స్వస్థపడకూర్చున్నావా అని ఆ వ్యక్తి యొక్క మనోభావాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ మనము ఎదుటి వారికి ఇచ్చేటువంటి సహాయం కానివ్వండి, ఎదుటి వారికి ఇచ్చేటువంటి స్వస్థత కానివ్వండి, ఎదుటి వారికి పంచే ప్రేమను కానివ్వండి, ఏదైనా వారి యొక్క మనోభావాలు భంగపరిచే విధంగా కాకుండా, కించపరిచే విధంగా కాకుండా, వారిని గౌరవించే విధంగా, వారిని ఆనందపరిచే విధంగా ఉండాలని ఈ యొక్క
అంశం యొక్క సారం. సో ది డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ సంబడి హు ఆర్ sanctified. ఇక్కడ జాగ్రత్తగా మనం అంశంలో ది డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్ sanctity ఆఫ్ లైఫ్ అంటే మరొక రీతిగా సమర్థత కలిగినటువంటి వారు, శుద్ధమైన జీవితం కలిగినటువంటి వారు. ఇక్కడ ఒకరికి ఒక విషయంలో ఒక విధానంలో బలహీనత కలిగి ఉంటే వారిని మనము మరొక కోణంలో నుంచి మనం వారిని ఆశ్రయించి ఆ మరొక కోణంలో ఉన్నటువంటి బలాన్ని మనము స్వీకరించవలసిందిగా మనవి. వారి బలహీనతలు అనేటువంటి కోణంలో వెళ్ళక వారికి ఏ కోణంలో బలమైతే ఉన్నదో ఆ బలం మనము స్వీకరించు నిమిత్తము ఆ కోణంలో నుంచి వారిని మనం ఆశ్రయించాలి. బికాస్ దే ఆర్ డిఫరెంట్లీ డిజేబుల్డ్. వారికి మరొక బలం ఉంది. ఈ విషయంలో బలం లేకపోవచ్చు, ఒక విషయంలో బలం లేకపోవచ్చు, మరొక విషయంలో బలం ఉందండి. అందుకే వారిని మనము ఆశ్రయించే విధానం మార్పు అవసరమై ఉన్నది. ఆ మార్పు వారి జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. మన మార్పు వారి జీవితాల్లో పెను మార్పు తీసుకొస్తుంది. మనం ఇచ్చేటువంటి గౌరవం వారి జీవితంలో గౌరవాన్ని పెంచుతుంది. అవర్ అప్రోచ్ ఆఫ్ డిగ్నిటీ ఎన్హాన్సెస్ their dignity and enhances their sanctity. కనుక దేవుని బిడ్డలారా, ఈ బలహీనతలు సామాన్యం, ఈ బలహీనతలు సమంజసం. బలహీనతలు లేని వారు ఎవరూ లేరు. బలహీనతలు లేకుండా అంటూ ఏమీ లేదు. కనుక ఈ బలహీనత మరుగు చేసుకోవడానికి దేవుని కృప అపరిమితముగా విస్తరించబడుతుందని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏమని రాశాడంటే చాలా బలమైనటువంటి మాట రాశాడు. ఏమంటాడంటే ఆ చివరి మాటల్లో ఏమంటాడంటే 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఈ మాట ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్తూ ఉన్నారండి ఈ మాట? ఐఎమ్ స్ట్రాంగ్ వెన్ ఐఎమ్ వీక్. కెన్ యూ సీ? కెన్ యూ రిసైట్ దట్ ప్రేయర్? ఐఎమ్ స్ట్రాంగ్ వెన్ ఐఎమ్ వీక్. అంటే నేను బలహీనతలో బలవంతుడను. బలవంతుడు అని చెప్పడం మనకు బలమే, కానీ బలహీనుడు అని చెప్పడం ఎంతో బలహీనత. కానీ పౌలు భక్తుడు నేను బలహీనుడని చెప్తున్నాడు, కానీ మరొక కోణంలో దాన్ని చూపిస్తున్నాడు. నేను బలహీనతలో బలము పొందుకుంటున్నాను అంటే బలహీనుడని ఒప్పుకుంటున్నాడు. అది అవసరం. బికాస్ యు ఆర్ డిజేబుల్డ్ differently and you are able differently. మరొక కోణంలో నీవు అంగవైకల్యము కలిగితే మరొక కోణంలో నీవు అంగములు కలిగి అంగముల యొక్క సామర్థ్యములు కలిగి ఉన్నావు. కనుక సింక్రనైజ్, ఇంటిగ్రేట్, ఈ బలమును బలహీనతతో ముడివేయాలి. తర్వాత దేవుని కృపను పొందుకోవాలి. బలహీనత యందు బలమును చూపించుకోవాలి. తరువాత బలహీనులను ఆశ్రయించినప్పుడు వారి గౌరవాన్ని కాపాడాలి. ఈ 3 విషయాలతో మనము ఈ బలహీనులను మనము స్వీకరిద్దాం. ఏ విధంగా అంటే బలవంతులుగా స్వీకరిద్దాం. వారిని బలవంతులుగా మనం పరిగణిద్దాం. ఎందుకంటే దేవుడు బలవంతుడై ఉండి బలహీనులమైన మన నిమిత్తము బలహీనుడైపోయాడు కదా. కనుక యేసుక్రీస్తు మనం దృష్టాంతంగా
ఉదాహరణగా ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఆయన పోలి ఈ విధంగా నడుచుకున్నాం కనుక బలహీనతల యందు మనము బలము కలిగినటువంటి వారమని మనమే సాక్ష్యం అందించుకుంటూ ఈ సాక్ష్యాన్ని మన ఇతరులకు కూడా తెలియచేస్తూ ఇతరులను కూడా ఇట్టి సాక్ష్యంలోనికి ఆహ్వానిస్తూ ఈ బలహీనతలు మనకు అశాశ్వతమని, దేవుని యొక్క కృప నిరంతరం ఉంటుందని, ఆ కృపలోనే ఈ బలహీనతలు తొలగించబడతాయని, ఆ కృపలోనే నిమిత్తం మీ కృపను మాకు అనుగ్రహించమని, మా మధ్య ఉన్న బలహీనులను మేము ఘనపరచు నిమిత్తం మమ్మల్ని సిద్ధపరచు, మాలో ఉన్న బలహీనత ద్వారా మమ్మల్ని బలపరచు. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము.